నెంబర్ 1, నిద్రలో ఉన్న మన బ్రెయిన్ రోజంతా చూసిన విన్న ఇన్ఫర్మేషన్ అంతా ప్రాసెసింగ్ మోడ్లోకి తీసుకెళ్తుంది. ఆ సమయంలో మెమొరీ జ్ఞాపకాల యొక్క స్టోరేజ్ భాగం ఆలోచనలు కలిసి పనిచేస్తాయి. అవి పాత జ్ఞాపకాలు ప్లస్ కొత్త విషయాలు కలిపి మిక్స్ చేసి చూపిస్తాయి. అదే మనం కలగా భావించే సినిమా. నెంబర్ 2, అలాగే మనం నిద్రలో ఎన్నో కలలు వచ్చినా కొన్ని మర్చిపోతాం. ఎందుకంటే ఆ టైంలో బ్రెయిన్ మెమొరీ స్టోరేజ్ సెంటర్ కొంతవరకు ఆఫ్ మోడ్లో ఉంటుంది. అందుకే లేచిన వెంటనే కొన్ని కలలు టెంపరవరీగా షార్ట్ టైం మెమొరీలో మాత్రమే ఉంటాయి. అవే కలలు మనకు గుర్తొస్తాయి. ఎందుకంటే లాంగ్ టర్మ్ మెమొరీకి సేవ్ కావు. కాబట్టి అలా కొన్ని కలలు మాయమవుతాయి. బ్రెయిన్ అలా చేయడానికి కారణం నిజ జీవితంలో ఇన్సిడెంట్స్ అలాగే కలల యొక్క ఊహా ప్రపంచాన్ని కలపకుండా దూరంగా ఉంచుతుంది. అందుకే నిజానికి కలకి మధ్య గీతను సేఫ్గా ఉంచుతుంది. నెంబర్ 3, అదే కళ మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తుందంటే మన బ్రెయిన్ మనతో మాట్లాడుతుంది అని అర్థం. అలాగే తరచుగా ఎదుర్కొంటున్న సమస్యలు, భయాలు, పరిష్కారం కాని ఆలోచనలు, ఇలా ఈ విషయాల గురించి బాధపడుతూ ఆలోచిస్తూ ఉండి దానికి ఆన్సర్ రాకపోతే మన మెదడులో ఆలోచనలు అలాగే తిరుగుతాయి. ఇవి నిద్రలో మళ్ళీ యాక్టివేట్ అయ్యి మెదడు వాటికి అర్థం కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకే అదే కళ మళ్ళీ మళ్ళీ వస్తుంది. నెంబర్ 4, కలలో చనిపోతే నిజంగా చస్తామా అని చాలామంది భయపడతారు. కానీ అది వాస్తవం కాదు. బ్రెయిన్ ఒత్తిడి, భయాలను డీప్ స్లీప్లో నిద్రలో ఉన్నప్పుడు తనను తాను రీసెట్ చేసుకుంటుంది. అనవసరమైన విషయాలను, స్ట్రెస్లను తొలగించి కొత్తగా తయారవుతుంది. అందుకే కొన్నిసార్లు కలలో చనిపోవడం లాంటివి మనకు కనిపిస్తాయి. నెంబర్ 5, డ్రీమ్స్ కంట్రోల్ చేయగలమా అంటే కొంతవరకు సాధ్యమవుతుంది. కలలో ఉన్నా నేను కలలో ఉన్నానని తెలుసుకోవడం, ఆ సమయంలో ఎక్కడికైనా ఎగరగలవు, మాట్లాడగలవు. నువ్వు నిద్రలో ఉన్నప్పటికీ నీ బ్రెయిన్ కొంత అవగాహనలో ఉంటుంది. అది నీ డ్రీమ్ వరల్డ్ మీద కొంత నియంత్రణ ఇస్తుంది. సైంటిస్ట్ చెప్తున్నది ఏంటంటే డ్రీమింగ్ అంటే మనం భయాలను జయించగలం, కొత్త ప్రపంచాలను చూడగలం, ఎగరడం అన్నీ నువ్వు నిన్ను నీవే డ్రీమ్ మోడ్లోకి కంట్రోల్ చేస్తూ చేయగలవు.